నరేష్ బెజ్జంకి హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు చాలా డీప్గా న్యూస్ చెప్తావన్నా. మల్లిగాన్ లాగా సోది ఏం ఉండదు, కంటెంట్ ఉంటుంది యూ న్యూస్లో. వాడు మల్లిగాడు అంటే ఏంటంటే ప్రతీది రాజకీయ కోణంలోనే చూస్తారు. నిజానికి రాజకీయాన్ని వేరే చూడాలి, సామాజిక కోణాన్ని వేరే చూడాలి. రెండింటిని కలిపి చూసినప్పుడు సమస్యలని చెప్పలేం మనం. ఇప్పుడు దేశంలో మత పిచ్చి రేగుతున్నది. మత పిచ్చి ఏ రాజకీయ పార్టీ రేపుతున్నది అనేది చెప్పగలగాలి. దాన్ని కాంగ్రెస్ ఎందుకు ఖండిస్తలేదు అనేది చెప్పగలగాలి మనం. కాబట్టి సామాజిక అంశాలు కొన్ని ఉంటాయి, రాజకీయ అంశాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడు రాజకీయ స్వార్థంతో చెప్తే మనం సమాజానికి ఉపయోగపడం, అంటే ఒక గిరిలో ఇరుక్కపోతాం. ప్రతి పార్టీకి ఆ పార్టీ లైన్ ఉంటుంది. కాంగ్రెస్కి ఒక పార్టీ లైన్ ఉంటుంది, బీజేపీకి ఒక పార్టీ లైన్ ఉంటుంది, బీఆర్ఎస్కి ఒక పార్టీ లైన్ ఉంటుంది, బీఎస్పీకి ఒక పార్టీ లైన్ ఉంటుంది. అయితే ఈ పార్టీ లైను ప్రజలకు నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా అనేది ఆలోచించాలి. ప్రజల మైండ్లను ఇవి డిస్టర్బ్ చేసి విధ్వంసం రేపడానికి ప్రయత్నిస్తున్నదా లేదా అనేది చూడాలి. ఇప్పుడు బీజేపీ అనేది ఓట్లను రాబట్టుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా ఓడగడుతుంది. ఎంతమంది కొట్టుకొని చంపుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆ పార్టీ ఏం సంబంధం లేకుండా ఉంటుంది. అంటే ఓ మతం మీద ఒక మతానికి విద్వేషాన్ని రేపాలని చూస్తుంది. కాబట్టి సామాజిక అంశాలను, రాజకీయ అంశాలను వేరువేరుగా చూస్తూ సామాజిక అంశాలకు రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.